అందరికీ నమస్కారం. ఈవీ యాత్రకు స్వాగతం. ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవాలయానికి వచ్చినామండి. ఆ దేవాలయం గురించి మీకు ముందు చెప్తుంటాను. మీకు కనిపించేది భక్త హనుమాన్ విగ్రహము దేవాలయం ముందు క్షేత్రపాలకుడు స్వామి. ఇది రథం అండి. ఈ దేవాలయం గురించి మీకు లోపలికి వెళ్తూ చెప్తాను. అద్భుతమైన దేవాలయం అండి, గరుత్మంతుల వారు. ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అండి, వికారాబాద్. ఇది ప్రకృతి ఒడిలో వెలిసిన క్షేత్రము, స్వయంభూ క్షేత్రము. మనము ఇప్పుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వచ్చినాము. మీరు చూస్తున్న దృశ్యాలు అవే. మనం గుళ్ళోకి వెళ్తున్నామండి. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము, అనంతగిరి, వికారాబాద్ జిల్లా. స్వామి రూపం ఎలాగా ఉంటుందంటే స్వయంభూ రూపము. మన గుడిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇది దేవాలయంలోని లోపలి భాగం అండి. ఒక వీలైతే మీకు స్వామి దర్శనం కూడా చేయించడం ప్రయత్నం చేస్తాను. దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల నాటి దేవాలయం అండి ఇది. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము, వికారాబాద్, అనంతగిరి. ఈ స్తూపంలాగా ఉంది కదండి. ఇది స్తూపం కదండి, ఇది జ్యోతులు వెలిగిస్తుంటారు. ఇది ఉజ్జయిన్ మహంకాళి క్షేత్రంలో కూడా ఉంటుందండి. సాయంత్రం హారతి ఇచ్చే సమయంలో వాటిపైన జ్యోతులు వెలిగించి హారతి ఇస్తారండి. కాలా హనుమాన్ అండి, చాలా అద్భుతమైన దృశ్యము. భక్తాంజనేయ స్వామి స్వామి వైపు చూస్తూ దండం పెట్టినట్టుగా కాలా హనుమాన్. ఇది అరుదుగా ఉంటాయండి. చాలామంది ఈ కాలా హనుమాన్ దేవాలయాలు తక్కువ ఉంటాయి. ఇది ముఖ గోపురం అండి. ఇందులో నుంచి మనము ఎంటర్ అయిన తర్వాత దేవాలయానికి కొన్ని మెట్లు కిందికి ఇలా దిగాలండి. చాలా అద్భుతమైన స్వయంభూ క్షేత్రము. గరుత్మంతుడు అండి, క్షేత్రపాలకుడు. ఆ పక్కనే నాగరాజు. ఇలా తిరిగిన తర్వాత వీరాంజనేయుడు. చాలా అద్భుతమైన దృశ్యం అండి. గణపతి సుబ్రహ్మణ్య స్వామి మూర్తులు అండి. ఇది భారీ వృక్షం అండి, మామిడి చెట్టు, ఉసిరి చెట్టు అండి. ఇంతకుముందు చెప్పాం కదా, ఇక్కడ జ్యోతులు వెలిగిస్తారని. ఉజ్జయిని మహంకాళిలో ఉంది. అదేవిధంగా ఈ క్షేత్రంలో కూడా ఇలా జ్యోతులు వెలిగించే స్తూపం అండి ఇది. ఆ పక్కనే గజస్తంభము. దర్శనానికి వెళ్తున్నామండి. సీతారామచంద్ర మార్కండేయ స్వామి దేవాలయం అండి. ఆ పక్కనే వారాహి స్వామి. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అండి. స్వామివారి మూర్తులు అచ్చంగా ఇలాగా ఉంటాయి. నమస్కారం అండి. మనం ఈరోజు చాలా అద్భుతమైన దేవాలయానికి వచ్చినామండి. ఈ దేవాలయము వికారాబాద్ జిల్లాలో ఉందండి. శ్రీ అనంతగిరి ప్రాంతంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ప్రతి దేవాలయంలో అనంత పద్మనాభ స్వామి మామూలుగా పండుకొని ఉంటాడండి. పాలసముద్రంలో ఎలాగ పండుకొని ఉంటాడో ఆ లక్ష్మీదేవత పాద సేవ చేసుకుంటూ ఉన్నట్టుగా అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తాడు. కానీ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ స్వామి మాత్రము కూర్చొని దర్శనమిస్తారండి. శాలిగ్రామం రూపంలో మనకు స్వామివారు కూర్చొని దర్శనమిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఏకాదశి రోజు వస్తే మాత్రం మనకు మూల విరాట్ అంటే నిజరూప దర్శనం అవుతుందండి. ఏకాదశి రోజు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ స్వామి వెళ్ళడానికి కారణము మార్కండేయ స్వామి తపస్సు మేరకి స్వామి ఇక్కడికి వచ్చి ఈ గృహలో వెలుస్తాడండి. ఈ దేవాలయము ఎప్పుడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు అండి. భారతదేశంలో ఎక్కడ ఉండదు అట్లా. ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉంటుంది ఇలాంటి ఉత్తర ద్వార దర్శనము. కానీ ఈ క్షేత్రంలో
రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు అండి. 360 రోజులు ఉత్తర ద్వార దర్శనం గుండానే దర్శనం చేసుకొని రావచ్చు బయటికి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోనే ముచ్చుకుందా నది, అంటే ఇప్పుడు మనము సిటీలో మూసీ నది అంటాం కదండి, ఆ మూసీ నది పూర్వము ముచ్చుకుండు అనే మహర్షి పోరాడి విజయం సాధించిన తర్వాత గాఢమైన నిద్రలోకి వెళ్తాడండి. ఆ గాఢమైన నిద్రలో ఉంచిన స్థలమే ఈ ముచ్చుకుంద నది. అక్కడే స్వామివారి నది ఏర్పడి అక్కడ నుంచి అమృతధారగా మన హైదరాబాద్కి వస్తుందండి. ఆ ముచ్చుకుంద నదే ఇప్పుడు మూసీ నదిగా మారింది. మనం ఆ మూసీ నది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మూసీ నది పుట్టిన స్థలం ఇది, గుర్తుపెట్టుకోండి. ముచ్చుకుంద నది పూర్వము, ఇప్పుడు ప్రజెంట్ మూసీ నది అంటారు. ఆ మూసీ నది పుట్టిన స్థలంగా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోని స్వామి వెళ్ళడానికి కారణం చెప్పాను. అదేవిధంగా ఏకాదశి రోజు స్వామివారి నిరూప దర్శనం ఉంటుందని చెప్పాను. ఏదేమైనా నా వంతు సమాచారాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అండి. మనం ఇప్పుడు ముచ్చుకుంద నది ఏ స్థలంలో అయితే పుట్టిందో ఆ గుండానికి మనం వెళ్దామండి. పదండి. ఇప్పుడు మూసీ నది ఏ స్థలంలో అయితే పుట్టిందో ఆ స్థలానికి వెళ్దామండి. ఇప్పుడు మూసీ నది అంటున్నారు, అప్పట్లో ముచ్చుకుంద నది అనేవారు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ కొండ కోణంలో వెలిసిన క్షేత్రమే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఇంకొక విషయం అండి, టీబీ రోగం వచ్చిన వాళ్ళు అప్పట్లో ఇక్కడికి వచ్చి 41 రోజు మండలకాలం చేస్తే వాళ్ళకి టీబీ పూర్తిగా నయమయ్యేదండి, ఎలాంటి మెడిసిన్ లేకుండా. అలాంటి ప్రాంతం అండి. ఇక్కడ ఈ అడవిలో ఎన్నో వనమునికలతో కూడిన చెట్లు ఉన్నాయని, ఆ చెట్ల గాలి పీల్చుకున్నంతనే ఆ టీబీ వ్యాధి పోయేదని పూర్వము చెప్పేవాళ్ళు. అలాగనే కొంతమందికి నయమయ్యింది కూడా, కొంతమంది నాకు తెలుసు. అలాంటి ప్రాంతం అండి ఇది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చటి అడవిలో వెలిసిన క్షేత్రమే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. తలనీలాలు ఇచ్చే స్థలం అండి ఇది. ఇలా దిగుతూ కొంచెం ముందుకు వెళ్ళాలండి. ముందుకు వెళ్తే మనకు ముచ్చుకుంద నది పుట్టిన స్థలాన్ని మనం చూపించే ప్రయత్నం చేద్దాము. చెప్పాం కదండి, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, హరిహరులు ఒకటేనండి, ఇద్దరు గారు. ఖచ్చితంగా హరి ఉన్న చోట హరుడు అంటే శివుడు ఉంటాడు, శివుడు ఉన్న చోట హరి ఉంటాడు. ఇదే మీకు నిదర్శనము. స్వామివారి వేస్తమము నందీశ్వర వారు. గుడి క్లోజ్ చేస్తుందండి. లోపల అద్భుతమైన శివలింగం అండి. ఆంజనేయ స్వామి దేవాలయం అండి, గుండం పక్కన ఉంటుంది. పూర్వమైన దేవాలయం అని ఈ మనకు ఈ గడులు అంటాయండి, గడులు అంటారు. ఇవి ఎప్పుడు కట్టారో తెలియదండి, చాలా పూర్వమైంది. ఈ ప్రకృతి సౌందర్యంలో వెలిచిన క్షేత్రమే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయంకి రమ్మని చెప్తాను. అంతటి విశేషమున్న దేవాలయము. అద్భుతమైన గుండం అండి ఇది. ఇదే ముచ్చుకుంద నది గుండము. ఇక్కడే ధారలుగా అమృతధారగా పిలిచిన ముచ్చుకుంద నది. ఇక్కడ నుంచే హైదరాబాద్కి మూసీ నదిగా పేరు, ఇప్పుడు మూసీ నదిగా అంటారండి, మూసీ నదిగా పేరు పోయింది. కానీ పూర్వం దీన్ని ముచ్చుకుంద నది అనేవాళ్ళు. చూసారు కదండి, 100 years ఓల్డ్ చెట్టు అండి అది. 100 ఏళ్ళ నాటి మామిడి చెట్టు అండి. ప్రకృతి పూర్తిగా ఒడిలో వెలిసిన క్షేత్రమే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. కొన్ని దేవాలయం అయితే శిథిలావస్థకు వచ్చేసాయండి. మీరు చూస్తుంది దేవాలయం అదే, పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసినాయి. ఈ అడవిలో ఎన్నో గుండాలు ఉన్నాయండి, చూస్తున్నారు కదా. ఎన్నో పక్షులు, ఎన్నో ప్రకృతి ఒడిలో దాచుకున్న వనమునికల చెట్టు కూడా ఉన్నాయండి. ఇదేనండి ముచ్చుకుంద నది. ముచ్చుకుంద మహర్షి రాక్షసుతోటి కొన్ని సంవత్సరాలు వాళ్ళతో యుద్ధం చేసిన తర్వాత సేద తీరడానికి ఈ అనంతగిరి గుహల్లోకి వచ్చి స్వామి సేద తీరుతారండి. స్వామి మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ వరాన్ని ఇక్కడ నేను వాళ్ళకి ఇచ్చాను, శాపం చేశాను కాబట్టి నాకు ఏమైనా మోక్షాన్ని ప్రసాదించు స్వామి, నేనున్నా లేకున్నా నా పేరు ఎప్పటికీ ఉండేటట్టుగా ప్రసాదించు స్వామి అని చెప్పడంతో స్వామివారు ఇక్కడ అమృతధారగా నీరు ప్రవహిస్తుందండి. ఆ అమృతధారకి నువ్వు ఇక్కడ ఉండడంతో
ఈ పేరు నీ పేరుగా కలియుగంలో పోతుందని చెప్పాడండి. తన పేరే ఇప్పటికీ ముచ్చుకుందుడు. కలియుగంలో రాను 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 మన హైదరాబాద్ వచ్చేసరికి మన సిటీలో కానీ ఎక్కడెక్కడ కానీ దాని పేరు మూసీ నదిగా నామకరణం జరిగిపోయింది. కానీ పూర్వం దీని పేరు ముచ్చుకుంద నది. చూసారు కదా, నా ఇంకలా ఉన్న కనబడుతుంది. ఇదే మూసీ నది పుట్టిన స్థలం. ఇది మార్కండేయ మహర్షి తపో గుహ అండి. స్వామివారు ఈ గుహలనే ఉండి తపస్సు చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామిని ప్రత్యక్షం చేసుకున్న చోటు. శ్రీ మార్కండేయ స్వామి విగ్రహం అండి. ఈ గుహలోనే స్వామివారు తపస్సు చేశారు. ఇప్పటికీ సహజ సిద్ధంగా గుహలు అలాగనే ఉన్నాయండి. మీరు చూస్తుంది మార్కండేయ స్వామి తపస్సు చేసిన గృహ అండి ఇది. ఈ స్వామి కోరిక మేరకకే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఈ కొండ గుహల్లో వెలిశారండి. అది కూడా స్వామి కూర్చొని స్వామి దర్శనమిస్తారు. ప్రతి దేవాలయంలో అనంత పద్మనాభ స్వామి అనగానే అందరూ పడుకొని ఉంటాడు స్వామి అనుకుంటారు. కానీ ఏకైక దేవాలయము శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము అనంతగిరి. ఈ దేవాలయంలో స్వామి కూర్చొని దర్శనమిస్తారండి. ఇది మార్కండేయ స్వామి మహర్షి గృహ అండి. ఇది తపస్సు చేసిన గృహ. చూసారు కదండి, ఈ అద్భుతమైన దేవాలయానికి నేను కూడా వచ్చి దర్శించుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది. మూల విరాట్ని మాత్రము తీయొద్దని చెప్పారు కాబట్టి మనం తీయలేదు. ఆ ఫోటో మీకు చూపించే ప్రయత్నం చేశాను కదా. అదేవిధంగా స్వామి సాలిగ్రామంలో వెలిసారు క్షేత్రము, అదే మూసుకుంద నది. ఆ పక్కనే స్వామివారు ఏకాదశి రోజు మాత్రము నిజరూప దర్శనం ఇస్తారు. ఏదేమైనా ఇది హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉందండి. హైదరాబాద్కి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వికారాబాద్ జిల్లాలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి రండి, స్వామివారిని దర్శించుకోండి. ఈవీ యాత్రని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇలాంటి దేవాలయాల్ని మరి వేరే వెతికి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ దేవాలయం చాలామందికి పరిచయము, వచ్చి ఉండారు. రాని వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించండి, తరించండి. ఏదేమైనా ఈవీ యాత్రని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.